నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 24వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష తదియా తిథి రాత్రి 1:23 వరకు. తదుపరి చవితి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:54 వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం. ఐంద్రం యోగం ఉదయం 11:52 వరకు. తదుపరి వైధృతి యోగం. వణిజ కరణం మధ్యాహ్నం 2:25 వరకు. భద్ర అంటే విష్టికరణం రాత్రి 1:23 వరకు. తదుపరి భవకరణం ఉంటాయి. నక్షత్రవర్జం సాయంత్రం 7:40 నుండి రాత్రి 9:11 వరకు. అమృతకాలం ఉదయం 9:48 నుండి 11:20 వరకు. మరలా రాత్రి 4:44 నుండి ఎల్లుండి ఉదయం 6:14 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం రాత్రి 9:17 చంద్రాస్తమయం ఉదయం 7:42 అభిజిత్ ముహూర్తం పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:38 వరకు. మరలా మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:16 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుండి ఉదయం 9:01 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:36 వరకు. యమగండం ఉదయం 10:40 నుండి 12:19 వరకు. సోమవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సాయంత్రం 3:54 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మెడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.